మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి శుభనామంలో వీక్షకులకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ నేపథ్యంలో ఆయన త్వరగా రాబోతున్నాడు అని ఆ విషయాన్ని గురించి ఇప్పటికే అనేక సందేశాలు మీకు అందించడానికి దేవుడిచ్చిన కృపకి ఆయనకు వందనాలు తెలియజేసుకుంటూ మనము దీంట్లో భాగంగానే మత్తయి రాసిన సువార్త 24-25 అధ్యాయాలు సూక్ష్మంగా వివరించుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ముఖ్యంగా వాటిలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు అడిగిన ప్రశ్నలకు జవాబులుగా మాట్లాడుతూ ఒలీవల కొండ మీద వారికి చెప్పిన సందేశం లేకపోతే వాళ్ళ ప్రశ్నలకు గల జవాబులను ఏ విధంగా ఇచ్చారో ప్రభువారు, వేటిని ప్రభువారు వారికి తెలియజేశారో ఆ విషయాలను మనం ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇది చివరి సందేశంగా ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు 24-25 మత్తయి సువార్తలో చేసిన ఈ ప్రసంగాన్ని మనం విశ్లేషణ చేసేది చివరి విశ్లేషణగా మనం దీన్ని ఆలోచన చేయబోతున్నాం. దీంట్లో ముఖ్యంగా 25వ అధ్యాయంలో ఈ దినాన్న మనం ఆలోచన చేస్తున్నాం. 31 నుంచి 46 వచనాల వరకున్న ఈ భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 31 నుంచి 46 అంటే చివరి భాగం. ఈ చివరి భాగం ఏం తెలియజేస్తుందంటే భూమి మీద అన్య జనాంగముల తీర్పును గురించి మాట్లాడుతుంది. భూమి మీద అన్య జనాంగముల తీర్పును గురించి. ఈ తీర్పు ఎప్పుడు తీర్చబడుతుంది? యేసయ్య ఈ భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించక ముందు ఆ తీర్పు అయిన అనంతరం రాజ్యం స్థాపిస్తాడు, లేకపోతే రాజ్యం స్థాపించక ముందు ఆ తీర్పును తీరుస్తాడు. ఈ విషయాన్ని పర్టికులర్గా మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు అనంటే ఈ అన్ని జనాంగముల తీర్పు ఈ భూమి మీద విడిచిపెట్టబడిన ప్రజలు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించిన తరువాత ఆ ముగింపులో దేవుడు దూతగణముతోనూ ఎత్తబడిన పరిశుద్ధులతోనూ 7 ఏండ్ల శ్రమల అనంతరం ఈ భూమి మీదకి దిగి వచ్చిన తరువాత అన్ని జనాంగములకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆ తీర్పు తీర్చిన తరువాత 1000 ఏండ్ల పరిపాలన ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు జరిగించబోతున్నాడు. 25వ అధ్యాయం 32వ వచనం చదువుతాను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి అనే మాటను మనం చూడగలుగుతాం. ఆయన వేరు చేస్తాడు లేకపోతే వేరుపరుస్తాడు అని. ఈ వేరుపరచిన సందర్భం ఏంటి అంటే తీర్పు. దీన్ని అన్ని జనాంగముల తీర్పు అని అంటాం మనం. ఈ తీర్పు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 11 నుంచి 15వ వచనం వరకున్న భాగం. 20వ అధ్యాయం 11 నుంచి 15వ వచనం వరకున్న భాగంలో ఏ తీర్పు గురించి అయితే ప్రకటించబడుతుందో ఈ తీర్పు ఏంటంటే ధవళ సింహాసన తీర్పు అని అంటాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో జరుగుతున్న తీర్పు ధవళ సింహాసనపు తీర్పు కాదు. దానిని మనం గొర్రెల మేకల తీర్పుగానే భావించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడుతున్న గొర్రెల మేకల తీర్పు అది అంత్య తీర్పు కాదు, అది చివరి తీర్పు కాదు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11 నుంచి 15 వచనాల వరకు ఉన్న ఆ భాగం అది ధవళ సింహాసనపు తీర్పు. అది ఫైనల్ జడ్జిమెంట్. అది ఫైనల్ జడ్జిమెంట్. ప్రియమైన మిత్రులారా, ఒక మాట చెప్తాను వినండి. ఫైనల్ జడ్జిమెంట్ ఏదో కానిదేదో అసలు అర్థం పర్థం లేకుండా వ్యాఖ్యానాలు చేసేస్తున్న వాళ్ళు చాలామందిని మనం చూస్తున్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే బైబిల్ సరిగ్గా చదవక అని అనుకోవాలా, లేకపోతే వారు అదే నేర్చుకున్నారు కాబట్టి దాంట్లోనే నిల్చున్నారనా? ఏది నేర్చుకున్నారు, ఎవరి చేత నేర్పించబడ్డారు కాదు. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో బైబిల్ జాగ్రత్తగా చదవాలి. దేవుని ఆత్మ నడిపింపులోనై దేవుని ఆత్మ సహాయాన్ని కోరుతూ బైబిల్ చదవగలిగినప్పుడు ఆయనే మనకి సత్యంలోకి, మనలను సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సరే, ఈ గొర్రెల మేకల తీర్పు గురించి చెప్పబడుతున్న ఈ సందర్భంలో తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు అని అన్నాడు. ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును అని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31-32 వచనాల నుంచి ప్రారంభమవుతున్న ఇది భూమి మీద జరగబోతున్న తీర్పు. మత్తయి సువార్తలో చెప్పబడిన ఈ తీర్పు ప్రకటన గ్రంథంలో చెప్పబడిన 20వ అధ్యాయంలో 11 నుంచి చెప్పబడిన ఆ తీర్పు రెండు ఒకటి కాదు. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. రెండింటికి చాలా తేడాలు ఉన్నాయి.
ఆ విషయాన్ని విజ్ఞులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను మిత్రులారా. రెండవది, ఆ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ధవళ సింహాసనం తీర్పు ఎక్కడో మీరెవరో చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. దేవుడు చెబితే తప్ప ప్రత్యేకించి ఆ మాట బైబిల్లో కూడా లేదు. ధవళ సింహాసనపు తీర్పు ఎక్కడ జరగబోతుందో అది ఎవరికీ తెలియదు, మీకు కూడా తెలియదు, బైబిల్లో లేదు, నాకు కూడా తెలియదు, దేవుడు చెప్పాలి. మీరు అనుకోవచ్చు, ఏంది ఈ రకంగా మాట్లాడుతున్నాడు ఏంటి, ఆయనకే తెలియదంట, మాకు కూడా తెలియదు అంటాడేంటి, మాకు తెలుసు అని మీరు అనుకుంటారేమో. ఇది విన్నాక తెలుసు అని చెప్పండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవళమైన సింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. భూమి ఆకాశాలు ఆయన దగ్గర నుంచి పారిపోయినాయి. అర్థమవుతుంది కదా మీకు? భూమి ఆకాశాలు ఆయన చూచి భయపడి పారిపోయినాయి. ప్రియమైన స్నేహితులారా, దేవుని చేత ప్రేమించబడి యేసు రక్తంలో కడగబడిన వారులారా, ఒకసారి గమనించడానికి ప్రయత్నించండి. నేను ఏ విషయాల్లో చెప్తున్నాను, అది ఫైనల్ జడ్జిమెంట్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో ఇలా చదువుతాం మనం. 7వ వచనంలో ఏముందంటే, 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఏ 1000 సంవత్సరాలు? ఈ 1000 సంవత్సరాలు ధవళ సింహాసన తీర్పు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది మిత్రులారా. కానీ ఈ గొర్రెల మేకల తీర్పు 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరుగుతుంది మిత్రులారా. ఈ విషయాన్ని గమనించండి, దానికి దీనికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. ఇక్కడ మంచి చేస్తే మంచి క్రియలను బట్టి రక్షణ కలుగుతుంది అని చెప్పడానికి ప్రభు వారి ఉపమానం చెప్పలేదు. అంటే సత్క్రియల వలన రక్షణ కలుగుతుంది, మనిషి చేసే మంచి పనుల వలన రక్షణ కలుగుతుందని బైబిల్లో మనకు లేదు. రక్షణ విశ్వాసం ద్వారానే కలుగుతుంది, ఉచితంగానే విశ్వసించిన వారికి కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సారాంశం అదే. మరి ఏంటి ఇక్కడ చెప్తున్న సందర్భం? ఆ మాటకు వస్తే, మరి సత్క్రియలు విశ్వాసులు చేయొద్దా, సత్క్రియలు విశ్వాసులు చేయకూడదా అని ఒకవేళ అంటారేమో. బైబిల్లో అలాగనమని లేదు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మనం చదువుతాం. 13వ అధ్యాయం 16వ వచనంలో ఇలా చదువుతాం, ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైంది అంటున్నాడు. మేలు చేయటం మంచిదే, మేలు చేయాలి. కానీ మేలు చేయటం వలన రక్షణ కలుగుతుందని కానీ, మేలు చేయటం వల్ల పరలోకం దొరుకుతుందని కానీ ఇక్కడ చెప్పబడుతున్న సందర్భాన్ని బట్టి ఒకవేళ ఎవరైనా తప్పుడు వ్యాఖ్యానాలు చేస్తే కనుక ఇక్కడ కూడా తప్పులో కాలేసిన వాళ్ళం అవుతామనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సరే, దీని గురించి మనం కొనసాగించుదాం. ఇక్కడ 3 గుంపుల వారు ఉన్నారు. ప్రభువారు ఇక్కడ తీర్పు తీరుస్తున్న వ్యక్తుల్లో 3 గుంపుల వారు ఉన్నారు. ఆ 3 గుంపుల వాళ్ళు ఎవరు అని అంటే, గొర్రెలు, మేకలు, నా సహోదరులు అని అన్నాడు. మేకలు ఎవరో మీకు తెలుసు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. గొర్రెలు ఎవరో మీకు తెలుసు, ప్రభువుని అంగీకరించిన వాళ్ళు. అయితే నా సహోదరులు అంటున్నారు. ఇక్కడ సమస్య అంతా, చిక్కంతా ఎవరి గురించి అని అంటే, నా సహోదరులు అని ప్రభు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నాడో వాళ్ళ గురించి వచ్చిన సమస్య ఇది. ఏంటి వాళ్ళ గురించి వచ్చిన సమస్య? నా సహోదరులు అని మెన్షన్ చేస్తున్న వ్యక్తులు ఉన్నారు చూడండి. ఆ వ్యక్తులకు ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరైతే దాహమైతే దప్పికనిచ్చారో, నీటినిచ్చారో, ఆకలి అయితే ఆహారం ఇచ్చారో, వస్త్రహీనత కలిగినప్పుడు వస్త్రం ఇచ్చారో, అది సాక్షాత్తు నాకిచ్చినట్లుగానే అని ప్రభువారు చెప్పడం మాత్రమే కాకుండా, ఎవరైతే వారికి సహాయం చేశారో వారిని గొర్రెలుగా తీర్చాడు. విషయం చాలా సుస్పష్టంగానే ఉంది. విషయము చాలా సుస్పష్టంగా, చాలా వివరంగానే ఉన్నట్టుగా మనకు తోస్తుంది ఇక్కడ. కాబట్టి దేవుని వాక్యం స్పష్టంగా ఉన్న ఏ విషయం అయితే మన కళ్ళ ఎదుట ఉందో, ఆ స్పష్టంగా ఉన్న విషయాన్ని అస్పష్టమైన విషయంగా మనం ఎంచి, అస్పష్టమైన పద్ధతిలో దాని గురించి ఆలోచించి, దేవుని ఎదుట ద్రోహులంగా, దోషులంగా మిగిలిపోకూడదనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 25వ అధ్యాయం
40వ వచనంలో ఈ మాటను చదువుతాను చూడండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులలో ఒకనికి మీరు చేసితిరు గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అంటున్నాడు. ఈయన సహోదరులకు మీరు చేశారు. ఉపద్రవకాలం ఏ ఉపద్రవకాలం? 7 ఏండ్ల శ్రమలు, మహాశ్రమల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన యూదుల గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన యూదుల గురించి 1,44,000 మంది చెప్పిన సందేశాన్ని, ప్రకటనని విని వారు రక్షించబడ్డారు, వారు మార్పు చెందారు. కనుక ఈ నమ్మిన యూదులు ఎవరైతే ఉన్నారో, విశ్వసించిన యూదులు ఎవరైతే ఉన్నారో వారు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచనాలు ఉన్న భాగాన్ని చదువుతాం చూడండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 16, 17 వచనాలు. కాగా కొద్దివారు కానీ, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనా తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నదే అని అన్నాడు. ఎవరైతే ఆ ముద్ర వేయించుకుంటారో చేతి మీదైనా నొసల మీదైనా వారు మాత్రమే క్రయ విక్రయాలు చేయగలుగుతారు. అంటే షాపు వాడు ముద్ర వేయించుకుంటేనే అతడు అమ్మగలుగుతాడు. కొనేవాడు, కస్టమర్ ఎవరైతే ఉన్నాడో ఇతడు కూడా ముద్ర వేయించుకోకపోతే కొనలేడు, క్రయము చేయలేడు, అమ్మను లేడు, కొనను లేడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ శ్రమల కాలంలో నమ్మిన యూదులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులు ఆ ముద్రను వేయించుకోరు. ఆ యూదులు ఆ ముద్రను వేయించుకోని కారణం చేత వారికి క్రయ విక్రయాల గురించిన కష్టం ఎదురవుతుంది. కనుక వారికి భోజన కొరత ఏర్పడుతుంది. ఆ భోజన కొరత, భోజనం ఒకటే కాదు, నిత్యావసరాల అన్నీ కూడా కొరతగా ఏర్పడతాయి. ఆ సమయంలో వారికి సహాయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ సమయంలో వారిని ఆదుకునేవారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు గొర్రెలుగా తీర్చాడు. వారిని దేవుడు గొర్రెలు అంటున్నాడు. క్రీస్తు ప్రభువుని ప్రేమను వారికి చూపించారు. అన్ని జనుల్లో నుంచి కానీ, యూదుల్లో నుంచి కానీ, మొత్తానికి వారిని ఆదుకున్న వ్యక్తుల గురించి ఇక్కడ గొర్రెలు అని అంటున్నాడు. రెండో విషయం, ఈ తీర్పులోని విశేషం ఏంటంటే గొర్రెలైన ఒక్కొక్కరు వాళ్ళు వింటున్న విషయం గురించి ఆశ్చర్యపడుతున్నారు. ఏంటి వారు వింటున్న విషయమైన ఆశ్చర్యం అని అంటే, మీరు నాకు చేశారు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. మీరు నాకు చేశారు, లేకపోతే ఆ రాజుల గురించి మాట్లాడుతున్నాడు, ఉపమానంగా చెప్తున్నాడు ఆయన. మీరు నాకు చేశారంటే వీళ్ళకి చాలా ఆశ్చర్యం. అరే మేము నీకెప్పుడు చేసాం ప్రభువా, మిమ్మల్ని మేమెప్పుడు చూసాం, అరే ఇది ఎప్పుడు జరగలేదే అని వాళ్ళు ఆశ్చర్యంలోనే ఉండగా ప్రభువారు దానికి వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ప్రభువారు ఇచ్చిన వివరణ ఎలాంటిది? ఈ మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు మీరు ఎవరికి చేసినా కూడా నాకు చేసినట్లేనని చెప్పి దాని వివరణ ప్రభువారు ఇచ్చేశారు. కానీ వారు విశ్వసించిన యూదులకు పరిచర్య చేశారు, కానీ అది ప్రభువుకే చేస్తున్నట్లుగా వారు గుర్తించలేదు. ఆ రకమైన జమ వారి ఆలోచనలో చేసుకోలేరు. కానీ సహాయం చేశారు, వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రభు మాత్రం గుర్తుపెట్టుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అది 25వ అధ్యాయం చివరి భాగంలో చెప్పబడుతున్న 7 ఏండ్ల శ్రమల అనంతరం జరగబోయే తీర్పు, 1000 సంవత్సరాల కంటే ముందు జరగబోయే తీర్పు. ఒక మాటలు చెప్పాలంటే 1000 సంవత్సరాల పరిపాలనకిను 7 సంవత్సరాల శ్రమలు మహాశ్రమలకిను ఆ మధ్య కాలంలో ఈ తీర్పు, ఏ తీర్పు? గొర్రెల మేకల యొక్క తీర్పు జరుగుతుంది అనే విషయాన్ని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను మిత్రులారా. అయితే మేకలుగా గుర్తించబడి తీర్పు పొందిన వారు ఉన్నారు చూడండి, వీరు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మని వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించలేదు. వీరు వారి సహోదరుల ఎడల శ్రద్ధ చూపించలేదు. ప్రభువుని నమ్మలేదు, ప్రభువుని నమ్మిన వారి విషయంలో శ్రద్ధ చూపించలేదు. వీళ్ళు మృగము యొక్క ముద్రను వేయించుకున్నారు అన్నమాట. మృగము యొక్క ముద్రను వేయించుకున్నారు కాబట్టి ఈ మృగము ముద్ర వేసుకొని దాని విషయమైన ఆ శ్రద్ధ, అంటే మృగానికి సహకరిస్తూ వీరు పనిచేశారు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటన గ్రంథం
12వ అధ్యాయం 17వ వచనంలో ఇలా చదువుతాము, గమనించండి. అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహం తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్న వారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచెను అనే మాట. ఎవరి మీద యుద్ధం చేయటానికి? ఆయన్ని నమ్ముకున్న వారి మీద యుద్ధం చేయటానికి బయలుదేరినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజానికి యాకోబు ఒక మాట చెప్తాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును అని అన్నాడు. నిజంగా పాపం అంటే ఏంటో చాలా చక్కగా చెప్తున్నాడు యాకోబు. మేలైనది చేయనెరిగి అంటే కష్టంలో ఉన్న యూదులకు సహాయము చేయలేని వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. కష్టంలో, శ్రమలో, ఇబ్బందిలో ఉన్న యూదుల విషయమై మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 వచనం 41వ వచనం చదువుదాం. 34 మొదట చదువుతాం చూడండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. 1000 ఏండ్ల పరిపాలనా రాజ్యం. అసలు యూదులు ఎదురు చూసిన రాజ్యం అదే. ఈ ముగింపులో నేను పూర్తి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను మిత్రులారా. యూదులు అందుకని అంటున్నాడు, మీ కొరకు సిద్ధం చేయబడిన రాజ్యం ఇది. ఎప్పటి నుంచి సిద్ధం చేయబడింది? లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. లోకము పుట్టినది మొదలుకొని మీకోసం ఒక రాజ్యం సిద్ధం చేశారు, దానిని మీరు స్వతంత్రించుకోండి అన్నట్టు. 41 చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు నుండి వారిని చూచి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అనే మాటను మనం చదువుతాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ విషయము సుస్పష్టంగా ఉంది. నిజానికి దేవుని యొక్క కృప ఏంటంటే, ఈ నిత్యాగ్నిలోనికి పొండి అన్నాడు కదా. ఈ నిత్యాగ్ని దేవుడు మనుషుల కోసం ఏర్పాటు చేయలేదు అని చెప్పకనే చెప్పాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అంటున్నాడు. దేవుని ప్రేమ ఇందులో కూడా ప్రత్యక్షపరచబడుతుంది మిత్రులారా. దేవుని ప్రేమ ఇందులో కూడా మనకు అర్థమవుతుంది. దేవుని ప్రేమ ఇందులో కూడా ఏమర్థమవుతుంది? నరకం అనేది దేవుడు మనుషులను దృష్టిలో పెట్టుకొని చేయలేదు. నరకం అనేది దేవుడు మనుషులను దృష్టిలో పెట్టుకొని చేయలేదు. గొర్రెలు తండ్రి వలన ఆశీర్వదించబడ్డాయి. గొర్రెలు రాజ్య నివాసులు అయ్యారు. రాజ్య నివాసులు ఎలా అవుతారు? వారసత్వాన్ని బట్టి అవుతారు. ఏంటి వారికి కలిగిన వారసత్వం? వారు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మారు. వీరు నూతన జన్మను పొందారు. రక్షించబడిన వారి కోసం తండ్రి యొక్క రాజ్యం సిద్ధపరచబడింది అని అంటాడు. 25వ అధ్యాయం 41వ వచనం, సాతానుకి వాని దూతలకు మాత్రమే నరకాన్ని దేవుడు సిద్ధం చేశాడు అని మనకు బైబిల్ తెలియజేస్తా ఉంది. తర్వాత మార్పు చెందిన వారు నిత్యత్వం పొందుతారని, మార్పు చెందని వారు నిత్య నాశనానికి వెళతారు అని ఇందులో చాలా స్పష్టంగా చెప్పడానికి ఈ ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు వాడారు. ఇకపోతే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. గమనించవలసిన విషయం ఏంటంటారు అనంటే, యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన చేయటానికి రాబోతున్నాడు కదా. అది ఎప్పుడు అనే విషయానికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ వేరు, 1000 ఏండ్ల పరిపాలన ఈ తీర్పు కోసం రావటం వేరు. రాకడ కోసం మధ్యాకాశానికే వస్తాడు. ఇది ఎన్నిసార్లు చెప్పడానికైనా నేను రెడీ. మధ్యాకాశానికే వస్తాడు. ఆ తర్వాత 7 ఏండ్ల అనంతరం ఈ భూమి మీదకి దిగి వస్తాడు. ఈ భూమి మీదకి దిగి వచ్చిన తర్వాత మొదటిసారి ఆయన చేసే పని ఏమిటి అనంటే, గొర్రెల మేకల తీర్పు చేస్తాడు. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన కొనసాగిస్తాడు. 1000 ఏండ్లు పరిపాలన చేస్తాడు. తెస్సలోనికైలకు పౌలు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు, 3వ అధ్యాయం 12-13 వచనాల్లో ఉన్న భాగాన్ని చదువుతాం. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో వృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరు ఒకరి ఎడల. ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏ విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు?
సంఘాన్ని మధ్యాకాశానికి తీసుకెళ్లిన తర్వాత పరిశుద్ధులతో దిగి రావాలి. నేను ఈ మాట తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలోను, యోధా పత్రిక 14-15 వచనాల్లోను, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 4-5 వచనాల్లోను సంఘముతోని వేవేల పరిశుద్ధుల పరివారంతో ఆయన దిగి రాబోతున్నాడు. ఈ భూమి మీదకి వచ్చేటప్పటికి ఆయన వెంట ఉండేది ఎవరు? పరిశుద్ధ దూతలు మాత్రమే కాదు, పరిశుద్ధులైన విశ్వాసులు అందరూ ఉంటారు. పరిశుద్ధ అంటే ఎత్తబడకుండా ఆయనతో ఎలా వస్తాడు విశ్వాసి? సంఘం ఎలా వస్తుంది? ఎత్తబడితేనే ఆయనతో పాటు కలిసి కిందకి రావటం జరుగుతుంది. నేరుగా వారిని తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. ఎత్తబడిన సంఘాన్ని 7 ఏండ్లు తండ్రి దగ్గర వారు విమర్శలో పాలు పొందుతారు. ఈ మాట మనం ప్రకటన గ్రంథంలోనే చూస్తాం. 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు ఈ మాటను మనం చదవచ్చు. అటు తర్వాత బహు జనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములైనవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభు స్తుతించుడి అనిరి. పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమెన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడే వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. దీనినే గొర్రెపిల్ల పెండ్లి విందు అని అంటాం. గొర్రెపిల్ల పెండ్లి విందు 7 సంవత్సరాలు జరగబోతుంది. గొర్రెపిల్ల పెండ్లి విందు ఇది 8-9 వచనం కూడా చదువుతాను. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. గొర్రెపిల్ల పెండ్లి విందు గురించి మాట్లాడుతుంది. గొర్రెపిల్ల పెండ్లి విందు అనగానే చాలామంది నవ్విన వాళ్ళు ఉన్నారు. ఏమని? అసలు అది బైబిల్లో ఎక్కడుంది చెప్పు, బైబిల్లో ఎక్కడుందో చూపి, 7 ఏండ్ల పెళ్లి విందు ఎక్కడుందో చూపించు. నువ్వు అడిగిన పద్ధతిలో ఉండకపోవచ్చు, కానీ బైబిల్లో వాస్తవం మాత్రం ఉంటుంది. నువ్వు అడిగిన రీతిలో ఉండకపోవచ్చు, నువ్వు అడిగిన పద్ధతిలో ఉండకపోవచ్చు, కానీ దేవుని సత్యం మాత్రం, సత్య ప్రమాణం కూడా ఎప్పటికీ మారదు. దేవుని సత్య ప్రమాణం ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రమారమి కాదు, ఖచ్చితంగా 7 ఏండ్లు తండ్రి దగ్గర విందులో వాళ్ళు పాలు పొందుతారు. ఆ తర్వాత సంఘాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి దిగుతాడు. అదే 2వ రాకడ కంప్లీట్. అదే 2వ రాకడలో 2వ భాగం. మొదటి రాకడలో ఆయన గొర్రెపిల్లగా భూమి మీదకి వచ్చాడు, మనుషుల చేత కొట్టబడ్డాడు, చంపబడ్డాడు, సిలువ వేయబడి పునరుద్ధరణుడై వెళ్ళిపోయాడు. 2వ రాకడలో భూమి మీదకి వస్తాడు. అయితే సంఘం ఎత్తబడ్డ వాస్తవానికి 2వ రాకడతో సంబంధం లేదని చెప్పాలి, ఎందుకంటే భూమి మీదకి రాడు కాబట్టి. సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది కనుక సంఘముతో పాటు 2వ రాకడలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఇలా కూడా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. గత వర్తమానాల్లో నేను వివరాలు ఇచ్చా కాబట్టి నేను ఈ పద్ధతి కూడా మీ దృష్టిలో ఉంచాలనే ఉద్దేశంతో ఈ మాట చెప్తాను. సంఘం ఎత్తబడింది అప్పటికి 2వ రాకడ అని అంటే మధ్యాకాశానికి ఒకవేళ రాకడ కాదు అని వీళ్ళు కనుకంటే సంఘాన్ని తీసుకుని 2వ రాకడగా భూమి మీదకి రాబోతున్నాడు ప్రభువారు. మధ్యాకాశంలో తండ్రి దగ్గర సంఘాన్ని ఉంచిన ప్రభువారు. సంఘం ఎత్తబట్ట వాస్తవానికి 2వ రాకడతో నిమిత్తం లేదు అనే చెప్పుకోవచ్చు. పెద్ద కష్టమేం కాదు, అది తప్పేం కాదు. ఎందుకు తప్పు కాదు? ఇంత ముందు నేను వివరించినట్లుగా తప్పు కాదు. సంఘం 24వ అధ్యాయం 25 మత్తయి సువార్తలో వాస్తవానికి సంఘం ఎత్తబడటం అనే అంశాన్ని గురించిన వివరం ఈ 2 అధ్యాయాల్లో మనకు కనబడదు. సంఘం ఎత్తబడటం అనే మాట కనబడదు. సంఘం సిద్ధపడాలనే మాట మాత్రం ఈ 5 ఉపమానాల్లో వివరం గురించి చెప్పబడుతుంది. అది ఒక మాటలో చెప్పుకోవాల్సి వస్తే
ఆ మధ్యాకాశానికి ఎత్తబడుతున్న దాంతో సిద్ధపాటును గురించిన వివరమే వాటిలో ఆ ఉపమానాల్లోంచి మనం తీసుకోగలుగుతాం. సంఘం గత కాలంలో ఏ సమయంలోనైనా ఎత్తబడే అవకాశం ఉంది. ఏ సమయంలో? అపోస్తలుల కాలం నుంచి నిన్నటి వరకు, లేకపోతే ఈ రోజు వరకు ఏ సమయంలోనైనా ఎత్తబడే అవకాశం ఉంది. అవకాశము ఉంది కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీ పత్రిక మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 52 వచనాలు కావచ్చు, తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో కావచ్చు, మనమందరము నిద్రించము కానీ రెప్పపాటును మార్పు చెందుతాము అని ఎందుకన్నాడు? తాను బ్రతికి ఉన్న కాలంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే అవకాశం ఉన్నట్లుగా పౌలు నమ్మాడు. అదే బోధించాడు సంఘానికి. పరిశుద్ధాత్మ అలాగే బోధింపచేశాడు పౌలు ద్వారా. ఇప్పుడు పౌలు అప్పుడు చెప్పాడు కదా, జరగలేదు అని అన్నావు అనుకో, జరగలేదని అంటున్నాను నేను. మరి ఎందుకు జరగలేదు అని ప్రశ్నించావు అనుకో, దానికి నా జవాబు ఏంటి అంటే, దేవుడు దానికి నిశ్చయించలేదు. అవకాశం ఉంది కానీ రాలేదు. ఎందుకు రాలేదు? పరలోకం వెళ్ళాక ప్రభువుని అడుగు. ఎందుకు రాలేదు నన్ను అడగొద్దు. ఎందుకు రాలేదో అనే విషయం ఆయన అడుగు. నేనేం చెప్తున్నా, వచ్చే అవకాశం ఉంది అని అన్నాను. ఎప్పుడు ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన క్షణం నుంచి ఈ క్షణం వరకు, అంటే గడిచిన క్షణం వరకు యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ వచ్చే అవకాశం ఉంది. కానీ అది జరగలేదు. అది గతం అలా జరగలేదు. సరే, గతంలో ఏ క్షణంలోనైనా సంఘం ఎత్తబడే అవకాశం ఉంది కానీ అది జరగలేదు. అలాగే భవిష్యత్తులో ఏ సమయంలోనైనా, ఏ క్షణంలోనైనా, భవిష్యత్తు నెక్స్ట్ మినిట్ కావచ్చు, నెక్స్ట్ సెకండ్ కావచ్చు, ఏ క్షణంలోనైనా ఎత్తబడే అవకాశం ఉంది. రాబోయే క్షణాల్లో భవిష్యత్తులో ఎప్పుడైనా సంఘం ఎత్తబడే అవకాశం ఉంది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 20-21 వచనంలో దైవజనుడు చెప్పిన మాటను గమనించడానికి ప్రయత్నం చేయండి. 3వ అధ్యాయం 20-21 వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అని అన్నాడు. ఆయన మహిమ కలిగిన శరీరానికి సమానమైన రూపంతో మన దేహాలను యేసుక్రీస్తు ప్రభువారు మార్చబోతున్నాడు. మన శరీరాలను యేసుక్రీస్తు ప్రభువారు మార్చబోతున్నాడు. నా ప్రియమైన మిత్రులారా, స్నేహితులారా, వాక్యాభిలాష కలిగిన వారలారా, వాక్యం మీద ప్రేమ గలవారలారా, చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఆశించిన దానికంటే ఉన్నతంగా వాక్యాన్ని మనకు నేర్పించగలిగిన సమర్థుడు. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో, మీ యొద్ద మాకెట్టి ప్రవేశం కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహారాధన విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడిన దేవుని దాసులో గుట్టకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగో దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారికి తెలియను అని అంటున్నాడు. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? నేను ఈ సంగతులు వాళ్ళకి తెలియజెప్తున్నా. ఏ సంగతులు తెలియజెప్తున్నాను? మీరంతా ఎందుకు నమ్మారు? యేసుక్రీస్తు మృతుల్లోంచి లేచాడని, ఆయన మనల్ని ఉగ్రతలో నుంచి తప్పించగలుగుతాడని, ఆయన మనలను పరలోకానికి చేర్చగలుగుతాడని, ఆయన పరలోకం నుంచి రాబోతున్నాడని, తీర్పు నుంచి ఆయన తప్పిస్తాడని, ఆయన ఉగ్రత నుంచి తప్పిస్తాడని, ఆయన వస్తాడు మనల్ని తీసుకుని వెళతాడని నమ్మారు మీరు. తెస్సలోనిక సంఘం ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మింది? ఈరోజు మనం కూడా అందుకే కదా నమ్మింది. మన నిరీక్షణ, మన నమ్మకం కూడా ఏంటి? విగ్రహాలను విడిచిపెట్టి ఎందుకు వచ్చాం? ఆయన రాకడ కొరకు ఎదురు చూడటం కోసమే మనం నమ్మాం. లేక రాకడలో తీసుకుని పోతాడని నమ్మాం. పాపాలను పరిహరించి పరలోకం చేరుస్తాడు అని మనం నమ్మాం. ప్రియమిత్రులారా, ఇప్పుడు చెప్పండి ఒక మాట. తెస్సలోనిక సంఘం కూడా ఆనాటి నుంచే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ విషయమై, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత విషయమై కనిపెట్టారు, ఎదురు చూచారు, కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. పౌలు తీతుకు ఏం చెప్తున్నాడు? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13 వచనాలు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును
మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. రాకడ కొరకు ఎదురు చూడాలి. ఇప్పుడు బోధిస్తున్న బోధకులు ఏం బోధిస్తున్నారు? ఇప్పట్లోనే రాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు రాడు? కొన్ని సంఘటనలు జరగాలిలే, కొన్ని ప్రవచనాలు జరిగితే గాని యేసుక్రీస్తు ప్రభు రాడు, కొన్ని సంఘటనలు జరిగాక గాని యేసుక్రీస్తు ప్రభు రాడు, ఇప్పట్లోనే రాడు అన్న ఈ మనుషులు ఏ ప్రవచనాలు నెరవేరాలంటే చెప్పరు. ఏ ప్రవచనాలు నెరవేరితే గాని యేసుక్రీస్తు ప్రభు రానని చెప్పాడు, అవి నెరవేరటానికి ఎంత టైం ఉంది, మరి అవి ఏంటి, అవి కనిపెట్టుకుంటే సరిపోద్ది కాదంటే అవి చెప్పరు. నీళ్లు నములుతారు, నీళ్లు నమలవలసిన అవసరం లేదు, మింగితే సరిపోద్ది, మింగండి సరిపోద్ది, ఏం అక్కర్లేదు. కనుక మిత్రులారా, క్రీస్తు మధ్యాకాశానికి రావటానికి, భూమి మీదకి రావటానికి 7 సంవత్సరాల మధ్య గ్యాప్ ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ 7 సంవత్సరాలు అక్కడేమో విందు, ఇక్కడేమో మహాశ్రమలు. ఈ రెండింటిని కలిపి మాట్లాడడం, ఒకటిగా చేసి బోధించటం ఇది మంచిది కాదు. ఒకటిగా చేసి బోధించటం, రెండింటిని కలిపి మాట్లాడటం ఇది మంచిది కాదు, సంఘానికి క్షేమం కాదు, దేవుని ఆత్మను దుఃఖపరిచిన వాళ్ళం అవుతాం. ఆయన సంఘం కోసం మేఘారూఢుడై మధ్యాకాశానికి రాకముందు జరగవలసిన సూచనలు కానీ, ప్రవచనాలు కానీ, సంఘటనలు కానీ ఏమీ లేవు. ఆయన మధ్యాకాశానికి రావటానికి సూచనలు కానీ, ప్రవచనాలు కానీ, నెరవేర్చబడవలసినవి కానీ ఏమీ లేవు. ఏమైనా ఉంటే నాకు చెప్పండి. ఫలానావి ఉన్నాయి, ఇవి జరిగితేనే యేసుక్రీస్తు ప్రభువారు మధ్యాకాశానికి సంఘాన్ని ఎత్తుకొని పోవటానికి వస్తాడు, సంఘాన్ని మధ్యాకాశానికి మేఘముల మీద తీసుకెళ్ళడానికి వస్తాడు, ఇవి జరగాలి అని ఒకటి చెప్పండి నాకు. ఇప్పుడు జరగవలసినవి ఏంటో నాకు చెప్పండి. ఇవి జరిగితేనే సంఘాన్ని తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మధ్యాకాశానికి వస్తాడు అని చెప్పవలసినవి ఏంటో చెప్పండి అని నేను అడుగుతున్నాను. కనుక మిత్రులారా, సిద్ధపాటు చాలా ప్రాముఖ్యమైంది. తీతుకు రాసిన పత్రికలో ఇందాక నేను చదివినట్లుగా 13వ వచనంలో, అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచూ ఆగొద్దు. ప్రవచనాలు జరిగిన తర్వాతే, ఇంకేదో జరిగిన తర్వాత యేసుక్రీస్తు వస్తాడు, ఈ లోపు రాడు అని చెప్పే మాటల కోసం ఎదురు చూడొద్దు, అసలే చూడొద్దు. కానీ రాకడ కొరకు ఎదురు చూచుచూ ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని దేవుని కృప మనకు బోధిస్తుంది అని అన్నాడు. దేవుని కృప బోధించే వాటిని అనుసరించుదాం, ఆచరించుదాం, రాకడ కొరకు సిద్ధపడదాం. నీతితోనూ పవిత్రతతోనూ భక్తితోనూ ఇహలోక మాలిన్యం అంటకుండా బ్రతుకుదాం. పరిశుద్ధులతో పాటుగా ఎత్తబడే వారిగా బ్రతుకుదాం. దేవుడు మనకిచ్చిన రక్షణ, ఆ రక్షణ కోసం ఆయన చేసిన త్యాగాన్ని గుర్తించుదాం. నిత్యత్వం వైపుకి కన్నులెత్తి చూద్దాం. మన పౌరస్థితి పరలోకమందుందని గుర్తించుదాం. నిత్యత్వం కొరకై మనల్ని మనం సరిచేసుకుంటూ ప్రభువు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మిత్రులారా, అందరికీ వందనాలు. అనేక సందేశాలు, లేఖనానుసారమైన విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం. అనేక దుర్బోధలున్న నేటి దినాల్లో సత్యవాక్య సందేశాలను మీ దృష్టికి తీసుకురావడానికి మేము చేస్తున్న మా ప్రయత్నాన్ని మీలో చాలామంది అభినందిస్తున్నందుకు వందనాలు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు.